ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ నాయకులు సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ తెలిపారు. బి తాండ్రపాడులోని లక్ష్మణ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. యువత డిఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం పనుల బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైనే ఆధారపడి ఉందని లక్ష్మణ తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వటం స్వాగతిస్తున్నామన్నారు. టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, మాధన్న, విజయ్ కుమార్, చందు, దేవదాసు పాల్గొన్నారు. పైన పూర్తి హక్కులు కల్పించి పూర్తి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి సీఎం గారి పైన ఉంది. అలాంటి అపోహల్ని తొలగించి తక్షణమే మరి రాజధానిని కూడా మనకు 3 రాజధానులని 3 రాళ్లు కూడా వేసింది లేదు గత ప్రభుత్వం. ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. దాన్ని ఈ యొక్క కార్యక్రమంలో మరి త్వరితగతిన వేగవంతం చేసి ముందు రాజధాని ఏర్పాటు చేస్తే మన రాజధాని అని మనం గర్వంగా చెప్పుకుంటాము. దానికి వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా మన రాజధాని ఇట్లుంది అని చెప్పేసి ఈరోజు నిజంగా మేము ఎప్పుడన్నా బస్ స్టాండ్కి వెళితే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ కొత్త బస్ స్టాండ్ని మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి పెద్దగా బస్ స్టాండ్ని ఎక్కడ లేని విధంగా మరి మనకు బస్ స్టాండ్ కల్పించారు. అన్ని వసతులతో అంత పెద్ద బస్ స్టాండ్ని, కొత్త బస్ స్టాండ్ని. మరి అదే విధంగా మన రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి 4వసారి ముఖ్యమంత్రిగా మరి జాయింట్గా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి మొన్న ముఖ్యమంత్రి పాలిస్తూ మరి గతంలో మరి ఈ యొక్క మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, విచ్ఛిన్నం చేసి ఎక్కడ రాజధాని లేని ప్రభుత్వంగా మరి పతనమైపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి రాజధాని నిర్మిస్తారని చెప్పేసి మరి